మంటల కారణంగా 10,000 మంది హాలీవుడ్ నటులు, మ్యూజిషియన్స్ తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. వీరందరూ తమ ఇల్లు, కార్లను వదిలేసి మరీ చేతికి అందిన వస్తువులతో రోడ్ల మీదకు పరిగెట్టారు. దీంతో లాస్ ఏంజలస్ లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఈ మంటల కారణంగా 5గురు చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉన్నందున కార్చిచ్చును అదుపులోకి తీసుకొని రాలేకపోతున్నారు. గత 24 గంటల్లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్, గ్రేటర్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల నుండి 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లాస్ ఏంజలస్లో ప్రకృతికి నిలయమైన ఈశాన్య ప్రాంతంలోని పర్వతాలు మొదట మంటలు స్టార్ట్ అయ్యాయి. బలమైన గాలుల కారణంగా అది వేగంగా విస్తరించింది. అక్కడి నుండి అది రాజుకుంటూ మొత్తం నగరాన్ని కబలించింది. దాంతో పాటు పసిఫిక్ పాలిసైడ్స్ ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. ఇది తీరం వెంట ఉన్న సెలబ్రిటీల నివాస ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. కాలిఫోర్నియాలోని మంటలను ఆ ఊపులోకి తీసుకురావడానికి అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో ఏంజలస్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దాంతో పాటు పక్క సిటీలు, రాష్ట్రాల నుంచి అనుభవం గల రిటైర్డ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పిలిపిస్తున్నారు. అమెరికాలోని రెండవ అతిపెద్ద నగరం చుట్టూ చెలరేగిన మంటల్లో 1000 భవనాల కంటే ఎక్కువ ఆహుతయ్యాయని తెలుస్తుంది. దాంతో పాటు ఆకాశంలో కమ్ముకున్న పొగ అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. లాస్ ఏంజల్స్ లో చీకటి పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతంలో నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో అక్కడి హైడ్రాంట్లు ఎండిపోతున్నాయి. మంటలను అదుపు చేయడానికి కష్టంగా ఉంటే ఇప్పుడు ఈ నీటి కొరత మరింత పీడిస్తుందని లాస్ ఏంజల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జానిన్సెక్ పినోన్స్ చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న నీటిని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. మరోవైపు మంటల కారణంగా కాలిఫోర్నియాలో చిక్కుకున్న అధ్యక్షుడు బైడెన్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాము చేయగలిగిందంతా చేస్తున్నామని బైడెన్ తెలిపారు. కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ అంతా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ అన్ని రద్దయిపోయాయి. చాలా మంది ఇల్లే లేకుండా పోయారు. మళ్ళీ ఎప్పటికీ అంతా మామూలు అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది.